66 ఏళ్ల వయసులోని కుర్రలతో డి అంటే డి అంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ నుంచి వీరసింహారెడ్డి వరకు వరుసగా 4 హిట్స్ కొట్టి ఊపు మీద ఉన్న బాలయ్యకు రీసెంట్ గా అఖండ 2 రూపంలో ఒక చిన్న బ్రేక్ పడింది. తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి సీను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు అందరి కళ్ళు బాలయ్య తదుపరి చిత్రం ఎన్బికే 11 మీద పడ్డాయి. గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ అందించిన గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్యతో 111వ సినిమా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందుగా ఈ సినిమా ఒక పీరియాడికల్ హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, కోటలు కత్తులతో ఒక బాలయ్య కొత్తగా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టి ఒక పక్కా మాస్ గ్యాంగ్స్టర్ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారంట. అసలు కథ ఎందుకు మారింది? ఫిలిం నగర్ టాక్ ప్రకారం దీనికి ప్రధాన కారణం బడ్జెట్. ఈ సినిమా కోసం తొలుత 170 నుంచి 200 కోట్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేశారు. అయితే అఖండ 2 ఫలితం మరియు ఓటీటీ మార్కెట్ లో వచ్చిన మార్పుల వల్ల మేకర్ సేఫ్ జోన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ముంబై బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్స్టర్ కథను సిద్ధం చేశారంటే గోపిచంద్ మల్లేని. ఇక ఏలియన్ విషయానికి వస్తే మరో పెద్ద గాసిప్ చక్కర్లు కొడుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం నయనతార మెయిన్ హీరోయిన్ అని, సెకండ్ హాఫ్ లో వచ్చే మరో కీలక పాత్ర కోసం డింపుల్ హయాతిని తీసుకున్నారని చెబుతున్నారు. రవితేజ సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగమ్మకు బాలయ్య సరసన ఛాన్స్ రావడం అంటే పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. కానీ డింపుల్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో కొంత నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డింపుల్ ని తీసుకోవడం బ్లండర్ మిస్టేక్ అని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం డైరెక్టర్ గోపిచంద్ మల్లేని దృష్టికి వెళ్లడంతో ఆయన స్ట్రాంగ్ గా స్పందించారు. గతంలో మహేష్ బాబు ఒక ప్రెస్ మీట్ లో అన్న డైలాగ్ మీకు ఎవరైనా చెప్పారా, నేనైతే చెప్పలేదు అనే వీడియోను పోస్ట్ చేస్తూ ఈ గాసిప్స్ కి సైలెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఎన్బికే 11 విషయంలో ప్రస్తుతానికి ఇవే లేటెస్ట్ అప్డేట్స్. మరి బాలయ్య గ్యాంగ్స్టర్లకు ఎలా ఉంటారో చూడాలి. దీనిపై నైపుణ్యం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.